నమస్తే అండి. ఈరోజు రాగి జావ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం ముందుగా నేను ఒక గుప్పెడు రాగుల్ని మిక్సీలో వేసుకుని బరగ్గా ఆడుకున్నానండి. ఇలా కుదరని వాళ్ళు రెడీమేడ్గా రాగిపిండి మార్కెట్లో దొరుకుతుంది కదండి, అది కూడా తీసుకోవచ్చు. 2 ఫుల్ చెంచాలు రాగిపిండి ఒక గిన్నెలో వేసుకోవాలండి. అర గ్లాస్ వాటర్ పోసుకుని ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మరో గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ పోసుకుని స్టవ్ మీద పెట్టుకుని వాటర్ మరిగించుకోవాలండి. వాటర్ మరుగుతున్నప్పుడే ఒక పావు స్పూన్ కన్నా తక్కువ సాల్ట్ వేసుకోవాలి. వాటర్ మరిగినాక ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండి వేసుకొని ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత జావ ఉడికి కలర్ మారుతుంది. కొంచెం చిక్కపడ్డాక స్టవ్ ఆఫ్ చేసి దింపేసుకోవాలి. కొంచెం చిక్కగా కావాలంటే ఒక అర గ్లాసు మజ్జిగ వేసుకోవాలి. పలుచగా కావాలంటే ఒక గ్లాసు మజ్జిగ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ సమ్మర్లో చలవ చేయడానికి కానీ వెయిట్ లాస్కి కానీ చాలా మంచిదండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి.